హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు చాలా మంచి స్పెషల్ వీడియో. చాలా 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 స్పెషల్. అదేంటంటే దుబాయ్ చాక్లెట్, అంటే కునాఫా చాక్లెట్. ఇది మనం బయట కొనాలంటే చాలా ఖర్చు అవుతుందండి. వందలు పెట్టి కొనుక్కున్న ఈ కునాఫా చాక్లెట్ మనం ఇంట్లో ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. అది చాలా ఈజీ. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తూ ఉంటుంది. అది ఎంత టేస్టీగా మన ఇంట్లోనే అంత డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది ఈరోజు నేను చూపించబోతున్నాను. ఇది పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టపడతారు. ఒకసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు, అంత బాగుంటుంది. చూసారా, ఇది చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో, ఎంత ఈజీగా మనం బయట ఇంత ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది ఈరోజు నేను చూపించబోతున్నాను. చూడండి, చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంటుంది. ఎప్పుడెప్పుడు చేసుకుందామా, ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి చాక్లెట్ని మనము ఇంట్లో ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూడండి. ఇప్పుడు దానికి కావాల్సినవి ఏంటో తెలుసా? మన సన్న సేమియా ఉంటుంది కదా, ఆ సన్న సేమియా లేదంటే పేని అయినా తీసుకోవచ్చు అనమాట. ఆ సన్న సేమియా తీసుకొని, నేనైతే రోస్టెడ్ తీసుకున్నాను, మీరు మామూలుదైనా తీసుకోవచ్చు. చూడండి, సన్న సేమియా తీసుకొని దాన్ని బాగా చిన్నగా చేసుకోవాలి. అది బాగా పొడుగ్గా వస్తుంది అనమాట. దాన్ని చిన్న చిన్నగా చేసుకోవాలి నలుపుకొని. ఇలా చేసుకున్న దానిలో పిస్తా ఉన్నాయి కదా, అన్సాల్టెడ్ తీసుకోవాలి. ఈ అంటే సాల్ట్తో వస్తాయి చాలా వరకు పిస్తా. అన్సాల్టెడ్ తీసుకొని దానిలో నేను కొంచెం జీడిపప్పు వేసుకున్నాను. జీడిపప్పు అనేది ఆప్షనల్ అనమాట. దీన్ని మిక్సీలో వేసుకొని పొడి చేసుకున్నాను, పిస్తాను జీడిపప్పులు. మీరు జీడిపప్పులు వేసుకోకపోయినా పర్వాలేదు, ఉట్టి పిస్తానే వేసేసుకోవచ్చు. అది పొడి చేసుకున్న తర్వాత దాన్ని సేమియా ఉంది కదా దానిలో కలిపేసుకున్నాను. దాంతోపాటు ఇది నేను షుగర్ వేయట్లేదు, మిల్క్ మేడ్ వేస్తున్నాను. చూడండి, కండెన్స్డ్ మిల్క్. ఇది వేసి ఈ మూడు బాగా కలుపుకోవాలి. అన్నీ బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారా, చాలా ఈజీ అనమాట కలుపుకోవటం. ఇది చూసుకొని కొంచెం మరీ గట్టిగా వండకుండా చూసుకోవాలి, ఎందుకంటే స్టఫ్ చేసుకుంటాం కదా చాక్లెట్ లోపల. అందుకని మరీ గట్టిగా ఉండకూడదు, కొంచెం లూజ్గా చేసుకోవాలి. అలాగని మరీ లూజ్గా చేసుకుంటే జారిపోతూ ఉంటుంది, చాక్లెట్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అందుకని మీడియంగా చూసుకొని కలుపుకోవాలి. అలా స్ప్రెడ్ అయ్యి బయటికి పోకుండా ఉండాలి, అలాగే మరీ గట్టిగా ఉండకుండా ఉండాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ చూసారా, ఇది కరెక్ట్గా సరిపోతుంది. దీనిలోకి ఇంకొంచెం అట్రాక్షన్గా ఉండటం కోసం కొంచెం గ్రీన్ కలర్ నేను మిక్స్ చేస్తున్నాను. ఇది కూడా ఆప్షనల్ అండి. ఇది మీరు గ్రీన్ కలర్ మిక్స్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అలానే చేసేసుకోవచ్చు. నేను కొంచెం పిల్లలకి అట్రాక్షన్గా కనిపించడం కోసమని కొంచెం కలరు యాడ్ చేస్తున్నాను. మనం రెగ్యులర్గా ఏం చేసుకోం కదా, ఎప్పుడైనా ఒక్కసారే కదా, అందుకని చెప్పి యాడ్ చేస్తున్నాను అనమాట. అది యాడ్ చేసిన తర్వాత కలర్ చూడండి ఇంకా ఎలా ఉంటుందో, చాలా గ్రీనిష్గా, పిల్లలకి చాలా అట్రాక్షన్గా కనిపించడం కోసం మాత్రమే 2-3 డ్రాప్స్ కలుపుతున్నాను అంతే. ఇది మరీ ఎక్కువేం కలపట్లేదు, రెగ్యులర్గా కలుపుకోక్కర్లేదు. ఫస్ట్ టైం చేసేటప్పుడు చూపిస్తున్నాను, ప్రతిసారి అది కలపాలని లేదు. తర్వాత ఈ డార్క్ చాక్లెట్, ఈ బ్లాక్ చాక్లెట్ ఇది తీసుకున్నాను అనమాట. ఇది తీసుకొని దాన్ని కట్ చేసుకొని దాన్ని మెల్ట్ చేసుకోవాలి. అది డైరెక్ట్గా హీట్ చేయకూడదు. కింద ఒక బౌల్లో వేడి నీళ్ళు పెట్టుకోవాలి. వేడి నీళ్ళు పెట్టుకొని పైన ఇంకో బౌల్లో ఈ చాక్లెట్ పెట్టుకొని అది అలాగే వైట్ చాక్లెట్ కూడా 2 రకాలు తీసుకున్నాను అనమాట. ఈ 2 ఎందుకనేది ఇప్పుడు వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇక వైట్ చాక్లెట్ కూడా ముందు కరగేసుకుంటున్నాను. కింద చూసారా, ఒక బౌల్లో వాటర్ పెట్టుకున్నా, పైన ఇంకో బౌల్లో ఈ వైట్ చాక్లెట్ వేసుకున్నా. ఇగో ఇలా మెల్ట్ అయిపోయింది. ఇలా మెల్ట్ చేసుకోవాలి. తర్వాత బ్రౌన్ది కూడా తర్వాత చేసుకుంటాను. ఇక వైట్ది కొంచెం వేరే కప్లోకి తీసుకుంటున్నాను. అది ఎందుకనేది చూడండి, మళ్ళీ చెప్తాను. ఈ వైట్ది ఫస్ట్ ఈ మౌల్డ్స్, చాక్లెట్ మౌల్డ్స్ ఉన్నాయి కదా, దానిలో ఫస్ట్ వైట్ది కొంచెం అక్కడక్కడ అలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. అది ఫుల్గా వేసుకోకూడదు, అంటే పైన కొంచెం అట్రాక్షన్గా కనిపించడం కోసం లైట్గా అక్కడక్కడ కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకొని కొంచెం కొద్దిగా ఇలా వేసుకోవాలన్నమాట. దానిపైన డిజైన్ లాగా, చాక్లెట్ పైన డిజైన్ లాగా కనిపిస్తూ చాలా బాగుంటుంది. ఇది ఒక కప్లోకి కొంచెం తీసుకున్నాం కదా, దానిలో కొంచెం మళ్ళీ కలర్ మిక్స్ చేస్తున్నాను. ఎందుకంటే 2 వైట్ కాకుండా పైన అట్రాక్షన్గా కనిపించడం కోసం కొంచెం వైట్ కొంచెం గ్రీను 2 కనిపించేలాగా బాగుంటుందని చెప్పి ఇది గ్రీన్ కలర్. ఇది మీకు ఆప్షనలే, కలర్ ఏమీ కంపల్సరీ వెయ్యాలని లేదు. మీరు కలర్ లేకుండా అచ్చగా వైట్తో కూడా చేసేసుకోవచ్చు. చూడండి, మౌల్డ్స్లో ఈ వైట్ వేసాను కదా, కొంచెం అక్కడక్కడ ఇలాగా
గ్రీన్ కూడా వేసుకుంటుంటే పైన ఈ 2 కలర్స్ కనిపిస్తూ చాలా బాగుంటుంది చూడటానికి, అట్రాక్షన్గా, పిల్లలకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చూడండి ఇలా కొంచెం లైట్గా అక్కడక్కడక్కడ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను 2 మౌల్స్ తీసుకున్నాను. ఒకటి కొంచెం డీప్గా ఉంది, ఒకటి కొంచెం లైట్గా ఉందనమాట. అంటే చేసేది ఎలాగో చేస్తున్నాము, కొంచెం ఎక్కువ చేసుకుంటే అందరు తినడానికి బాగుంటుంది కదా అని చెప్పి, ఒకే మౌల్డ్ అంటే ఎక్కువ రాదు, కొంచెం కొంచెమే వస్తుంది. అందుకని చెప్పి 2 మౌల్డ్స్ తీసుకున్నాను. 2 సేమ్ దొరకలేదు. ఒకటి బాగా డీప్గా ఉండేది ఉంది, ఇంకోటి కొంచెం లైట్గా డీప్ ఉంది. ఇది చూసారు. ఇప్పుడు బ్లాక్ చాక్లెట్ కూడా ఇలాగా మెల్ట్ చేసేసుకున్నాను. ఇది ఎప్పుడు డైరెక్ట్గా మెల్ట్ చేసుకోకూడదు, కింద వేడి నీళ్ళు పెట్టుకోవాలి బౌల్లో, అది పైన ఇంకో బౌల్లో చాక్లెట్ వేసుకోవాలి. ఇలా ఇండైరెక్ట్ హీట్ అనమాట, ఇలా చేసేసుకోవాలి. ఇది కరిగిన తర్వాత చూడండి బాగా లిక్విడ్ చూడండి ఎలా వచ్చిందో, చాక్లెట్ అంతా కరిగిపోయింది. ఇలా కరిగిన దాన్ని ఇప్పుడు ఇందాక మనం మౌల్డ్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దానిలోకి కొంచెం వేసుకోవాలి. ఇది మొత్తం ఒకేసారి వేయకూడదు, ఎందుకంటే పైన కూడా వేయాలి కదా, మధ్యలో స్టఫింగ్ వేసుకుంటాం. ఫస్ట్ ఈ కోటింగ్ వేసుకోవాలి, ఈ చాక్లెట్ కోటింగ్ ఫస్ట్ ఆ మౌల్డ్స్లో మనం డిజైన్ లాగా వేసుకొని ఉన్నాం కదా, దానిపైన ఇది వేయాలన్నమాట. ఇది 2 మౌల్డ్స్ ఉన్నాయి చూసారా, రెండిట్లో కూడా ఇలా వేసుకొని కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి దాన్ని. కొంచెం పల్చగా ఉంది కదా, జాగ్రత్తగా, ఎందుకంటే ఆ డిజైన్ అడుగున డిజైన్ మళ్ళీ పైకి వచ్చేస్తుంది, అందుకని నిదానంగా ఇలా వేసుకోవాలి. చాక్లెట్లు అంటే ఇష్టపడిన పిల్లలు ఉంటారు కదా, ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకి చాక్లెట్లు అంటే చాలా ఇష్టం. అదే ఇలా స్పెషల్ చాక్లెట్లు చేసి ఇచ్చామనుకోండి, ఇవి విడిగా కొనాలంటే మనం ఎలాగైనా అంత కాస్ట్లీ పెట్టి కొనాలంటే ఇప్పుడు వద్దులేయాలి అలా చెప్తూ ఉంటాం. కానీ ఇలా మనం ఇంట్లో చేసి పెడితే వాళ్ళు పాపం స్పెషల్గా బయట కొనుక్కునే అవసరం లేకుండా, అది మనకు కూడా చేసినప్పుడు మనకు కూడా తినాలనిపిస్తూ ఉంటుంది. పిల్లలకే కాదు, పిల్లలు ఏందండి తినటం మొదలు పెట్టామంటే మనకు కూడా ఇంకా ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. చూసారు 2 మౌల్డ్స్లో ఫస్ట్ అది కొంచెం వేసుకున్నాను. దానిపైన మనం కునాఫా రెడీ చేసుకున్నాం కదా, సేమ్యా, అలాగే పిస్తా పౌడరు, ఇంకా కండెన్స్డ్ మిల్క్, ఆ 3 కలుపుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇప్పుడు దీని మీద వేయాలి. అంటే ఫస్ట్ చాక్లెట్ వేసిన తర్వాత కొంచెం ఒక 5-10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, కొంచెం గట్టిగా అవ్వాలి. ఎందుకంటే ఇది వేసినప్పుడు అది ఇది కలిసిపోయి, అది లిక్విడ్గా ఉందనుకోండి అది ఇది కలిసిపోతుంది అని ఫస్ట్ చాక్లెట్ వేసుకోగానే కొంచెం ఒక 5-10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని, కొంచెం అది గట్టిపడిన తర్వాత ఈ కునాఫా మిక్సర్ ఇది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు అంటుకోకుండా బయటికి రాకుండా ఉంటుంది. చూసారా, దీనిపైన మళ్ళీ చాక్లెట్ ఉంది కదా మిగిలింది, అంటే కింద ఒక్క లేయర్ మాత్రం వేసుకున్నాము, మధ్యలో ఈ కునాఫా మిక్సర్ వేసుకున్నాము, ఆ తర్వాత ఇంకో లేయరు మళ్ళీ చాక్లెట్ వేసుకుంటున్నాం. చూడండి ఇలా వేసినప్పుడు మధ్యలో చక్కగా స్టఫింగ్తో కునాఫా చాలా బాగుంటుంది. 2 వైపులా చాక్లెట్ తోటి ఆ టేస్ట్ తింటుంటే అసలు మనం చెప్పనక్కర్లేదు, ఆ నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటాయి అది చెప్తుంటేనే. ఇలా ఫుల్గా ఇలా చేసుకొని మళ్ళీ పైన మళ్ళీ కొంచెం డిజైన్ ఇది వేసుకోవాలన్నమాట. ఇది వైట్ చాక్లెట్ మనం కరిగించుకున్నాం కదా, ఆ వైట్ చాక్లెట్, అలాగే గ్రీన్ కూడా, అంటే కలర్ వేసి గ్రీన్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గ్రీన్ కూడా, వైటు గ్రీను ఇవి పైన చక్కగా కనిపిస్తూ డిజైన్ లాగా కనిపిస్తుంది. ఇవి చాలా బాగుంటుంది చూడటానికి, అట్రాక్షన్గా ఉంటేనే కదా పిల్లలు తినేది. ఇలా చూడటానికి అట్రాక్షన్గా ఉంటుంది, తర్వాత వాళ్ళకే తినాలనిపిస్తూ ఉంటుంది. చూడండి ఇలా రెడీ అయిపోయింది. దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటాం. ఎంత ఒక 2-3 గంటలు పెట్టేస్తే సరిపోతుంది, అది గట్టిపడిపోతుంది. చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. కొందరు ఇంత డార్క్గా ఇలా వేసుకోరు, నేనైతే ఎక్కువ వేసేసాను, ఎక్కువ బాగా కనిపిస్తూ ఉంటుందని. లైట్గా వేసుకుంటారు కొందరు, నేను కొంచెం బాగా ఎక్కువ డిజైన్ చూడండి బాగా కనిపించాలని చాలా ఎక్కువ వేసేసాను. చూడటానికి ఎంత బాగుంది కదా, చూడటానికే కాదు తినటానికి కూడా చాలా చాలా బాగుంటుంది. చూడండి మధ్యలో స్టఫింగ్ ఎలా ఉందనేది అది కూడా మీకు చూపిస్తాను చూడండి. సరే, ఇది డీప్ది నేను చెప్పాను కదా, 2 మౌల్డ్స్ తీసుకున్నాను, ఇది డీప్గా ఉంటుంది అనమాట. అదిగో చూసారా కునాఫా మధ్యలో, ఆహా చూస్తుంటే ఎంత బాగుంది కదా. ఇది తప్పకుండా మీరు కూడా చేసుకొని ఇలా తిని చూడండి, మీకే టేస్ట్ అర్థమైపోద్ది, చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా అందరూ ఇష్టపడతారు. చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాగుంది కదా, చాలా అట్రాక్షన్గా, చాలా కలర్ఫుల్గా, చాలా చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.